హాయ్ అండి. ఈరోజు నేనైతే మా పిల్లలకి గోధుమ నూకతో ఉప్మా చేసి పెట్టాను. వాళ్ళకైతే చాలా బాగా నచ్చేసింది ఇది. దీనికోసం స్టవ్ మీద బాండీ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు, జీడిపప్పు వేసుకుని ఇవన్నీ కొంచెం వేగాయి అనుకున్నప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న వెజిటబుల్స్ కూడా వేసుకోండి. ఇందులోకి కొంచెం అల్లం తరుగు కూడా వేస్తే ఈ ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వెజిటబుల్స్ అన్నీ వేసుకుని ఇవి కొంచెం మగ్గించుకోవాలి. ఇవి కొంచెం మగ్గాయి అనుకున్నప్పుడు 1 గ్లాస్ కొలత పెట్టుకుని ఆ గ్లాస్తో 3 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోండి. 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసులు నీళ్ళేమై కరెక్ట్గా సరిపోతాయండి. రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకుని ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు గ్లాస్తో రవ్వని కొంచెం కొంచెంగా పోసుకుంటూ తిప్పుకోవాలి. ఇలా రవ్వ మొత్తం పోసాక మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే కొంచెం కొంచెంగా ఈ ఉప్మా అనేది దగ్గర పడుతుంది. ఇలా కన్సిస్టెన్సీ వచ్చి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోధుమ నూక ఉప్మా రెడీ అయిపోతుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.